సర్వే అంటారు కదా, ఏ సర్వే కన్నా కడుపు నిండా అన్నం పెట్టండి సార్ ఆశాలకి. అదొకటే అడుగుతాం. మేము పొద్దున్న 8 o'clockకే వస్తాం కదా, 8 నుంచి 6, 7, 8, 9 వరకు చేస్తాం. ఓన్లీ 10 కూడా అవుతుంది నైట్. మేము లంచ్ చేయము, అన్నీ ప్రిపేర్ చేసి పిల్లలకి స్కూల్ అవన్నీ పంపిస్తాం కదా. కడుపు నిండా అన్నం పెట్టరు. తిన్నావా అమ్మ అని అడగటం లేడు. ఎంతవరకు అయింది సర్వే చెప్పు అన్నట్టులోనే ఉన్నాడు. అది ఎందుకు సార్ మాకు? తిన్నారా లేదా, మరి సర్వే అయ్యిందా లేదా అని అంటున్నారు కదా, తిన్నారా లేదా అని అడగరా? అదేంటి సార్ నాకు అర్థం కాదు. అదొక్కటే అడుగుతున్నారు. కడుపు రెండు అన్నం పెట్టారు. ఇగో ఈ రోజు వేసే శాలరీ వేసేది మా రాతలు ఎట్లుంటే సార్, మేము కష్టం చేస్తున్నాం, దాని ఫలితం వస్తుందో లేదో కూడా తెలియదు. మేము ఎంత కష్టం చేసేవో చూసినాం కదా, ధర్నాలకైతే తిరుగుతున్నాము. అడిగేటోళ్ళు లేరు. ఎట్లున్నారమ్మా, ఎట్లా చేసిరని అడిగేటోళ్ళు లేరు. మీరు ఏం చేసిర్రు అది చేసిర్రు అని అంటే చేపించుకునే సర్వేలు అన్నీ చేపించుకుంటున్నారు. కులగన సర్వే పై డబ్బులు కూడా రాలేవు మాకు, ఏ డబ్బులు కూడా రాలేవు. మా వరకు రాలేవు. వస్తాయి అవి అనుకున్న టైంలో వస్తాయి. నువ్వు ఒక్కదాన్ని ఎట్లా చెప్తావు, ఆపోజిట్గా చెప్తారు అంతే. ఏం సార్, ఏం కాలేదు అసలు. 10,000 వేస్తా అన్నట్టు వాళ్ళు ఇప్పటి వరకు వేయలేరు మాకు. ఒక్కళ్ళ ఆశలు ఎన్ని కష్టాలు ఉంటాయి సార్ ఒక్క ఆశకి, చెప్పండి మీరే. మేము పిల్లల్ని చూసుకోవాలి, రెంట్ కట్టుకోవాలి, మేము పొద్దున్న ఇవ్వాలి, వాళ్ళకి రెడీ చేయాలి, అన్నీ చేయాలంటే ఎవరు చేస్తారు? అన్నీ పెట్టిరు. ఫ్రీ అని ఏ ఒక్కటి చేసింది సార్. బస్సులా మేము 24 గంటలు బస్సులో తిరుగుతామా సార్? ఆ బస్సులో ఏమిటని పెట్టిరు? ఏమో ఆయన ఇష్టం, ఆయన చేస్తున్నాడు. ఇక ఆయన రాజ్యం 5 years దాకా మేము ఓటు ఆయనకే వేసినాం. మా రాతలు ఇట్లున్నాయి. వేరే వాళ్ళ మీద ఇగో నేను అనుభవిస్తున్నా సార్, మా తోటి ఆశలు అనుభవియొద్దనే నేను చెప్తున్నాను. అంతేగాని నాది ఇగో ఇట్లుంది, వేరే వాళ్ళది కూడా అట్లనే ఉండదు కదా. నాది మిడిల్ ఫ్యామిలీ. ఒకరోజు తింటాం, ఒకరోజు తిన్నాం. నేను పొద్దున్న వండుతా, బ్రేక్ లంచ్ వండుతా, అదే డిన్నర్ పెట్టేస్తా తెలుసా. నాకు టైం కుదరక మిగతా వాళ్ళు ఉంటారు, వండుకుంటారు, తినే వరకు నేను 1-1:30 పడుకుంటాను. 3 o'clockకి లేస్తాను. నాకు 3 o'clockకి వాటర్ వస్తుంది. 3 o'clock వేసి లంచ్ కట్టుకొని మళ్ళీ పిల్లలకి స్నానం చెప్పి చదివి చేసే వరకు అయిపోయి ఫోన్లు వస్తూనే ఉంటాయి. అయిపోయిందా 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 సర్వే, అప్పుడు స్టార్ట్ చేయాలి. ఇంతవరకు ఏం చేసినాం అమ్మ అంటారు. ఏం రాజ్యమో వాళ్ళకే తెలియాలి సార్. నేనేమంటాను, రేవంత్ రెడ్డి చేస్తారు అని అన్నాము, చేయలేదు. మేము ఓటు వేసి గెలిపించినందుకు మాకు